ఆనందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో పచ్చిక గల చోట్ల పరుండ చేసితివే జీవజలములు త్రాగనిచితివే పచ్చిక గల చోట్ల పరుండ చేసితివే జీవజలములు నా ప్రాణమునకు సేద తీర్చితివే నీతియు శాంతియు నాకిచ్చితివే ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. పరిశుద్ధుడైన మా తండ్రి, గనుడైన మా ప్రభువానికి వందనాలు. కొద్దిసేపు మీరు మాతో మాట్లాడండి. యేసు నామమున అడుగుచు ఉన్నాను తండ్రి, ఆమేన్. దైవ గ్రంథమైనటువంటి బైబిల్లో నుండి యెషయా గ్రంథము 61వ అధ్యాయము, యెషయా గ్రంథములో నుండి నేటి ధ్యానము కొరకే క్షమించండి 9వ అధ్యాయము, యెషయా గ్రంథం 9వ అధ్యాయము 3వ వచనాన్ని ధ్యానం చేద్దాం. నీవు జనమును విస్తరింపజేయుచున్నావు, వారి సంతోషమును వృద్ధిపరచుచున్నావు. కోత కాలమున మనుష్యులు సంతోషించున్నట్లు, దోపుడు సొమ్ము పంచుకొని వారు సంతోషించున్నట్లు వారిని సన్నిధిని సంతోషించుచున్నారు. చదవబడిన పరిశుద్ధ వాక్యాన్ని కృపగలిగిన దేవుడు మన కొరకు విరిచి వడ్డించునుగాక. అందరూ చెప్పండి ఆమేన్. మంచిది. ప్రియమైనటువంటి దేవుని బిడలారా, నేటి ధ్యానము కొరకై కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించినటువంటి లేఖనాన్ని మనము ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యంలో, బైబిల్ గ్రంథములో ఇంచుమించు 40 మంది భక్తులను దేవుడు వాడుకొని పాత నిబంధన గ్రంథాన్ని వ్రాయడానికి 32 మంది భక్తులను, కొత్త నిబంధన గ్రంథాన్ని వ్రాయడానికి 80 భక్తులను కలిపి 40 మంది భక్తులను ఆదికాండము నుండి ప్రకటన గ్రంథము వరకు కూడా వ్రాయడానికి ఆయా సందర్భాలలో ఆయా కాలాలలో వాడుకున్నాడు. దేవునికి స్తోత్ర. ఇందులో కొంతమంది ప్రవక్తలు ఉన్నారు, పండితులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, పామరులు కూడా ఉన్నారు. అలాంటి సందర్భంలో ఇప్పుడు మనం ధ్యానము చేసినటువంటి పుస్తకం ఏదైతే ఉందో, ప్రవక్తల పుస్తకాలలో పెద్ద ప్రవక్తల జాబితాలో ఈయనగా ఉంటూ ఉంటారు. ఈ ప్రవక్త అయినటువంటి యెషయాను గురించి మనము ఆలోచన చేస్తే, యెషయా గ్రంథంలో 66 అధ్యాయాలు కనబడుతూ ఉంటాయి. ఈ 66 అధ్యాయాలని బైబిల్ పండితులు ఎలాగన్నారు? ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఎన్ని పుస్తకాలమ్మా? 72. 66 పుస్తకాలు. ఈ 66 పుస్తకాలకి ఈ 66 అధ్యాయాలను కూడా పోల్చారు. ఒక్కొక్క అధ్యాయము ఒక్కొక్క పుస్తకానికి సరిపడినటువంటి రీతిలో దేవుడు వాడుకున్నాడు అని చెప్పి, ఆదికాండము నుండి ప్రకటన గ్రంథం వరకు ఏదైతే 66 పుస్తకాలు ఉన్నాయో, 66 పుస్తకాలకి ఈ 66 అధ్యాయాలు ఆపాదించారు. ప్రవక్త అయినటువంటి యెషయాలో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి ప్రవచన వరం ఏమిటి అని అంటే, యెషయా గ్రంథములో ఆయన జనమును గూర్చి ప్రవక్త మాట్లాడారు. ఆయన మరణమును గూర్చి ఆయన మాట్లాడారు, అంటే ప్రవచించారు.
మూడవదిగా ఆయన మరణమును గురించి కూడా ఆయన జ్ఞాపకం చేశారు. అంటే జననము గురించి, మరణమును గురించి, పునరుత్థానమును గురించి 3 విషయాలు కూడా ప్రవక్త ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేశాడు. అంటే ఆల్మోస్ట్ నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, యెషయా గ్రంథం అంతా కూడా ప్రవచన గ్రంథం. అంటే ఇంచుమించు ప్రతి పుస్తకము ప్రవచన గ్రంథమే. అయితే ప్రత్యేకించి యెషయా గ్రంథములో పరిశుద్ధాత్మ దేవుడు ఒక చరిత్ర కాకుండా ఒక వాగ్దాన సందేశం కనబడుతూ ఉంటుంది. అంటే ఆదికాండము గ్రంథము, నిర్గమాకాండము, లేవియాకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండము, ఈ ధర్మశాస్త్రాన్ని మనం చదివితే మనము దేవుని దగ్గరికి ఎలాగ రావాలో, దేవుణ్ణి ఎలా సేవించాలో, మనం ఎలాగుండాలో, నీతిగా ఎలా బ్రతకాలో అనేది ధర్మశాస్త్రం తెలియచేస్తూ ఉంది. కానీ యెషయా గ్రంథానికి వచ్చేసరికి పరిశుద్ధాత్మ దేవుడు నీ కొరకు సిద్ధపరిచినటువంటి ఒక ప్రవచన వాక్యాన్ని ప్రవక్త జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంటే యెషయా గ్రంథాన్ని చదువుతూ ఉన్నప్పుడు అది ఏ వాక్యమైనా కావచ్చు, అది ఏ అధ్యాయమైనా కావచ్చు, అది ఏ వచనమైనా కావచ్చు. యెషయా గ్రంథాన్ని చదువుతూ ఉన్నప్పుడు ఆ వచనము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆదరిస్తూ ఉంటాడు. ఆ ప్రవచన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటాడు. నేటి ధ్యానము కొరకై మనం చదివినటువంటి లేఖనాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు ఒకసారి ఆ లేఖనాలని కనుక మనం ధ్యానము చేసినట్లయితే ఎంత అద్భుతంగా ఈ వర్ణన ఉంటుంది అని అంటే, యెషయా అంటాడు, నీవు జనమును విస్తరింపజేయుచున్నావు, వారి సంతోషమును వృద్ధిపరచుచున్నావు. ఈ మాట చదువుతూ ఉన్నప్పుడు ఈ మాట నన్ను చాలా ఆకర్షించింది. ఏ మాట అని కనుక ఆలోచన చేస్తే, ఒకటి, నీవు జనమును విస్తరింపజేయుచున్నావు. రెండో మాట, వారి సంతోషమును వృద్ధిపరచుచున్నావు. జాగ్రత్తగా ఈ మాటను కనుక మనం ఆలోచన చేస్తే, నీవు జనమును వృద్ధిపరచుచున్నావు. ఈ మాట మనం చదువుతూ ఉన్నప్పుడు ఒకంత ఆశ్చర్యం కూడా మనకు అనిపిస్తూ ఉంటుంది. పాస్టర్ గారు ఆయన జనాన్ని వృద్ధిపరచడం ఏంటండి? పెళ్ళైతే పిల్లల్ని కనేస్తున్నారు కదండి అని ఆటోమేటిక్గా ప్రియులారా చెప్పుకునే పరిస్థితులు ఉంటూ ఉన్నాయి. ఈ మధ్యకాలంలో ప్రియులారా న్యూస్కి వచ్చినటువంటి ఒక అమ్మను మీరు వినుంటారు. ఒక స్త్రీని 33 సంవత్సరాల వయసుకి ఆమె ఎంతమందికి జన్మనిచ్చిందంట? చూడలేదా అమ్మ? 33 సంవత్సరాల వయసు. ఆమెకి ఎంతమంది పుట్టారు ఇప్పటికీ అని అంటే 36 పుట్టారు. ఎంతమంది? వయసు ఎంత? 33 సంవత్సరాలు. ఎంతమంది పుట్టారు? 36 పుట్టారు. అంటే ఇంతమంది ఎలా పుట్టారు? ఎన్ని కానుపులు జరిగితే ఇంతమంది పుట్టారు? కనీసం 6 మాసాలకు ఒకరు పుట్టినా, అంటే 6 మాసాలకి పుట్టేస్తారా మనుషులకి? అంటే మేకలకి అయితే 3 మాసాలకు పుట్టేస్తాయి. గమనించండి, మేకల గమనించండి. మరి ఎలాగూ ఇలా జరిగింది అని అంటే, ఆమెకు ఒక్కొక్క కానుపులో 6, 3, 9 అలాగూ ప్రియులారా 36. గమనించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇలాగూ పుట్టేస్తున్నారు కదండి అని మీరు అనుకోవచ్చు. దేవుని కృప లేకపోతే, దేవుని కనికరం లేకపోతే ఇది సాధ్యమవుతుందా? సాధ్యం కాదు. ఎందుకు కాదు? ఒక మాట మనం చదువుదాం. నిర్గమాకాండము 15వ మొదటి అధ్యాయము, నిర్గమాకాండము మొదటి అధ్యాయములో 15-16 వచనాలు చదివితే, అప్పుడు ప్రియులారా ఐగుప్తు దేశాన్ని ఎవరు పరిపాలన చేస్తున్నారు అని అంటే, మొదటి వచనంలో వ్రాయబడి ఉంది, యోసేపును ఎరుగని, అంటే ఇశ్రాయేలీయుల యొక్క చరిత్ర తెలియనటువంటి రాజు ఐగుప్తు దేశంలో పరిపాలన చేయడం ప్రారంభించాడు. అప్పుడు జరిగినటువంటి సంగతి ఏంటి? నిర్గమకాండం మొదటి అధ్యాయంలో ఇలా వ్రాయబడి ఉంది 15వ వచనం, మరియు ఐగుప్తు రాజు అక్కడ ఉన్నటువంటి ఆ పేరులు కలిగినటువంటి ఆ మంత్ర సానులతో మాట్లాడి
చూడండి, మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయుచు వారిని కాన్పు పీటల మీద చూచినప్పుడు, చూడండి, వారు ప్రసవించినప్పుడు ఆ కానుపులో వారు ప్రసవించినటువంటి బిడ్డ మగవారైన ఎడల వారిని పురిటిలోనే చంపుడి. చాలు. నేను ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాను అని అంటే, దేవుని యొక్క కనికరము లేకపోతే, దేవుని యొక్క కృప లేకపోతే సంతానము విస్తరింపబడటం అనేది అవకాశం లేదు. జనము విస్తరించే అవకాశం లేదు. ఇక్కడ ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీయులు ఉంటూ ఉన్నారు. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీయులు ఉంటూ ఉన్నప్పుడు ఇశ్రాయేలీయుల మీద భారభరితమైనటువంటి భారము మోపబడి ఉంది. అది ఏ భారం అంటే దాసత్వం అనే భారం. ఒకటి, కష్టపడి పని చేయాలి, పని చేయలేకపోతూ ఉన్నారు. అటువంటి దాసత్వంలో ఉండి ఏదో రకంగా బ్రతుకుతూ పెళ్ళిళ్ళు చేసుకుంటూ బిడ్డలను కంటూ ఉంటే వారి యొక్క జనాంగమును వృద్ధి చేసుకునే అవకాశం ఇయ్యనటువంటి పరిస్థితులు ఆ దేశంలో కనబడుతూ ఉన్నాయి. అలాంటి పరిస్థితులలో కృప కలిగినటువంటి దేవుడు ఆ మంత్రసానులకు ప్రియులారా ఒక మంచి మనసిచ్చాడు. అంత మాత్రమే కాదు, హెబ్రీ స్త్రీలకు ఇంకా దేవుడు ఇచ్చిన కృప ఏంటి అని అంటే, ఆ మంత్రసానులు వచ్చే లోపు బిడ్డల్ని కనేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం చదువుతూ ఉన్నప్పుడు 3వ వచనంలో, ఒకటి, నీవు వారి జనమును విస్తరింపజేయుచున్నావు. అంత మాత్రమే కాదు, నీవు వారి సంతోషమును వృద్ధిపరుచుచున్నావు. బిడ్డలు పుట్టినప్పుడు ఐగుప్తురాజు ఆజ్ఞాపించినట్లుగా ఐగుప్తురాజు ఆజ్ఞకు శిరసావహించిన మంత్రసానులు హెబ్రీ స్త్రీలు పిల్లలను కనే సమయంలో ప్రసవించడానికే ముందే వారు గనక వచ్చుంటే వారి యొక్క బిడ్డల్ని వాళ్ళు ఏం చేసేవారు? చంపేసేవారు. అప్పుడు సంతోషం ఉంటుందా వారి కళ్ళల్లో? వారి అంతరంగంలో సంతోషం ఉంటుందా? వారి నోట్లో నవ్వు ఉంటుందా? ఉండదు. కాబట్టి కృప కలిగిన దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, ఆయన పిల్లలమైనటువంటి మనలను ఆయన ఏం చేస్తూ ఉన్నాడు అని అంటే, ఒకటి, విస్తరింపజేయుచు ఉన్నాడు. రెండోది, మన సంతోషమును వృద్ధిపరుచుచున్నాడు. సంతోషం అంటే, సంతోషం వృద్ధిపరచడానికి ఆయన ఏం చేశాడు అని కనుక ఆలోచన చేస్తే, మన పితరులను మనం జ్ఞాపకం చేసుకుంటే, ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ప్రతిరోజు కూడా ఏడిపే కదండి. ప్రతిరోజు ఏడుస్తూ ఉండేవారు. ప్రభువా, మేమేమో నలిగిపోతూ ఉన్నాం, శ్రమ పడుతూ ఉన్నాం, బాధపడుతూ ఉన్నాం, చేయలేకపోతూ ఉన్నాం. ఇదిగో ఈ భారభరితమైన పని, ఇటుకలు తీయలేకపోతూ ఉన్నాను, ఈ గడ్డి సమకూర్చలేకపోతూ ఉన్నాను, ఈ కట్టెలు ఏరలేకపోతూ ఉన్నాను అని చెప్పి ప్రతిరోజు కూడా ఏడుస్తూ ఉండేవారు. ఏడుస్తూ దేవునికి మొరపెట్టారు. ఎప్పుడైతే మొరపెట్టారో దేవుడు వారిని జ్ఞాపకం చేసుకున్నాడు. ఎప్పుడైతే దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడో వారి నవ్వు అధికమవ్వడానికి, వారి సంతోషమును వృద్ధి చేయడానికి, వారి జనాంగమును విస్తరింపచేయడానికి ఆయన ఏం చేశాడు? నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 23వ వచనాన్ని చదివితే ఇలాగ వ్రాయబడి ఉంది. నెహెమ్యా గ్రంథం, వారి సంతతిని ఆకాశ నక్షత్రములందరి విస్తారముగా చేసి, వారి పితరులకు వాగ్దానము చేసిన దేశములోనికి వారిని రప్పింపగా ఆ సంతతి వారు ప్రవేశించి ఆ దేశమును స్వతంత్రించుకొనిరి. నీవు కనానీయులను, ఆ దేశవాసులను జయించి చేయుటకు వారి రాజులను
ఆ దేశ జనులను వారి చేతికి అప్పగించితివి. 25వ వచనం అందరూ చూడండి. అప్పుడు వారు ప్రాకారములు గల పట్టణములను ఫలవంతమైన భూమిని స్వాధీనపరుచుకొని సకలమైన పదార్థములతో నిండి ఉన్న ఎండ్లను, త్రవ్విన బావులను, ద్రాక్ష తోటలను, ఒలీవ తోటలను, బహు విస్తారముగా ఫలించు చెట్లను వాసపరుచుకొనిరి. వినండి, దేవుని యొక్క లేఖనం జ్ఞాపకం చేస్తూ ఉంది. వారు యొక్క జనాంగమును విస్తరింప చేయడానికి ఆయన ఏం చేశాడు అని అంటే, వాగ్దాన దేశములోనికి ఆయన ఏదైతే ప్రమాణము చేశాడో, ఆయన ప్రమాణము చేసిన దేశములోనికి వారిని ఆయన నడిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వారిని నడిపించిన విధాన్ని మనం ఆలోచన చేసినట్లయితే, వారిని దీవించినటువంటి విధానాన్ని మనం చూసినట్లయితే, వారిని విస్తరింపజేసిన విధానమును మనం చూసినట్లయితే, వారి యొక్క సంతోషమును ఆయన వృద్ధిపరిచినటువంటి విధానమును గనుక మనము ఆలోచన చేసినట్లయితే ఎలాగూ వ్రాయబడి ఉంది. 107వ కీర్తనలో 38వ వచనములో ఇలాగూ వ్రాయబడి ఉంది. 107వ కీర్తన 38వ వచనములో, మరియు ఆయన వారిని ఆశీర్వదింపగా వారు అధికముగా సంతానాభివృద్ధి నొందిరి. గమనించండి ప్రియులారా, ఆయన ఆశీర్వదింపగా వారికి ఏం జరిగింది అని అంటే, వారు సంతానాభివృద్ధి నొందారు. ఆయన ఆశీర్వదించగా వారు ఫలభరితులయ్యారు. ఆయన ఆశీర్వదించగా వారి జనాంగం విస్తరించింది. ఆయన ఆశీర్వదించగా ప్రియులారా వారి సంతానము వృద్ధి నొందింది అనే మాట కృపగలిగిన దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అలాగైతే ఈ మధ్యాహ్న కాల సమయంలో మనము మన కుటుంబం విస్తరించబడాలి అని అంటే, ప్రియులారా మన సంతోషం వృద్ధి అవ్వాలి అని అంటే మనం ఏం చేయాలి అని కనుక ఆలోచన చేస్తే, ఆయన మీద ఆధారపడాలి, ఆయనను ఆశ్రయించాలి. 37వ కీర్తనలో మనం చదువుతూ ఉన్నాం. 37వ కీర్తన ప్రియులారా 4-5 వచనాలు చదివితే ఇలాగూ వ్రాయబడి ఉంది. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. అవును ప్రియులారా, మనం దేవుని యొక్క సన్నిధిని అనుభవించాలి అని అంటే, ఇశ్రాయేలుల నోట ఉంచినటువంటి సంతోషం మన నోట ఉంచాలి అని అంటే మనం ఏం చేయాలి అని అంటే, యెహోవాను బట్టి సంతోషించాలి అండి. ఎందుకంటే ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. అంత మాత్రమే కాదు ప్రియులారా, 3వ వచనంలో వ్రాయబడి ఉంది, యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయము, దేశమందు నివసించి సత్యమును అనుసరించుము. ఇప్పుడు 5వ వచనం చదవండి. నీ మార్గము యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. వినండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ పక్షాన ఆయన కార్యాలు చేయాలి అని అంటే 133వ కీర్తనలో అద్భుతమైనటువంటి మాట వ్రాయబడుతూ ఉంది. 133వ కీర్తనలో పరిశుద్ధాత్మ దేవుడు ఏమని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అని కనుక ఆలోచన చేసినట్లయితే ప్రియులారా, 2వ వచనంలో వ్రాయబడి ఉంది, అది తల మీద పోయబడి, అంటే ఆశీర్వాదం ఎక్కడి నుంచి వస్తుంది? తల మీద నుంచి, ఆయన చేతులుంచి. మార్కు సువార్తలు మనం చదువుతాం 10వ అధ్యాయము 15-16 వచనాలు. కొందరు తల్లులు వారి బిడ్డలను దీవించాలని ఆయన దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడు? ఆ బిడ్డల్ని దగ్గరికి తీసుకొని ఎత్తుకున్నాడు, కౌగిలించుకున్నాడు, చేతులెత్తాడు, శుభకరమైన మాట పలికాడు. అంటే ఆశీర్వాదం అనేది తల మీద నుంచి వస్తూ ఉంటే, శిరస్సు మీద అభిషేకించబడి పరిమళ తైలము పోయుట ద్వారా ఆయన కృప ప్రియులారా ఆశీర్వాదము మన మీదకి వస్తూ ఉంటే, ఆశీర్వాదమును గూర్చి కృప కలిగిన దేవుడు ఏమని జ్ఞాపకం చేస్తున్నాడు? యెషయా గ్రంథం 35వ అధ్యాయము
యెషయా గ్రంథం 35వ అధ్యాయములో 10వ వచనములో ఇలాగు వ్రాయబడి ఉంది. వారి తలల మీద నిత్యానందముండును, వారు ఆనంద సంతోషములు గలవారై వచ్చెదరు, దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. అందుకే దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు మనం ఎలాగ రావాలి అని అంటే సంతోషంతో రావాలి. యెహోవా దగ్గరికి వచ్చినప్పుడు పూర్ణ మనస్సు కలిగినటువంటి వారమై, దేవుని మీద ఆధారపడినటువంటి వారమై రావాలి. పోయిన వారం మనం జ్ఞాపకం చేసుకున్నాము. యెషయా గ్రంథంలో 26వ అధ్యాయం 3వ వచనం, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతూ ఉన్నా. ఈరోజు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 9వ అధ్యాయం 3వ వచనంలో మనం ఏదైతే చదువుకుంటూ ఉన్నామో ఆ యొక్క సంతోషం మన పట్ల జరగాలి అని అంటే మనం ఆయన మీద ఆధారపడాలి, ఆయనను ఆశ్రయించాలి. ఆయనను ఆశ్రయిస్తే, ఆయన మీద ఆధారపడితే, ఆయనను నమ్ముకుంటే ఆ సంతోషం ఎలాగుంటుందంటే, ఆ సంతోషం ఎలాగుంటుంది అని అంటే, ఆ ఆనందం ఎలాగుంటుందంటే 3వ వరుసలో ఆయన ఇలాగంటా ఉన్నాడు, కోతకాలమున మనుష్యులు సంతోషించున్నట్లు. అంటే కోతకాలంలో మనుషులకి ఏముంటుందమ్మా? సంతోషం ఉంటుంది. కోతకాలంలో మనుష్యులకి సంతోషం ఉంటుంది. ఎందుకు సంతోషం? ధాన్యము ప్రియులార ఇంటికి చేర్చబడుతూ ఉంటారు. మనం అనుకోవచ్చు, పాస్టర్ గారు అందరూ రైతులు కాదు కదండి, అందరికీ సంతోషం ఉండడానికి కొందరే రైతులు ఉన్నారు, మరి అందరికీ ఎలాగూ సంతోషం ఉంటుంది అని మీరు అనొచ్చు. కానీ దేవుని యొక్క లేఖనం సెలవిచ్చే మాట ఏంటంటే, కోతకాలం అందరికీ సంతోషమే. ఎందుకంటే భూములు కలిగినటువంటి వారు ప్రియులారా పొలములను కోసి పంటను ఇంటికి చేర్చుకుంటూ ఉంటే, పొలములు లేనటువంటి వారు పరిగె ద్వారా ఆ పంటను సమకూర్చుకుంటూ ఉన్నారు. దేవునికి స్తోత్ర. కాబట్టి కోతకాలమున మనుష్యులు సంతోషించినట్లును 4వ లైన్లో వ్రాయబడి ఉంది, దోపుడు సొమ్ము పంచుకొని వారు సంతోషించినట్లును వారు నీ సన్నిధిని సంతోషించుచున్నారు. వినండి, కోతకాలమున మనుష్యులు సంతోషించినట్లు. 4వ లైను, దోపుడు సొమ్ము పంచుకొని వారు సంతోషించినట్లు. 3వ లైను 4వ లైన్ అట్టే పెట్టండి, నేను జ్ఞాపకం చేస్తాను. 5వ లైన్ దగ్గరకు వద్దాం. వారి అక్కడ ఏమని రాయబడింది అని అంటే, వారు నీ సన్నిధిని సంతోషించుచున్నారు. ఇప్పుడు 4వ లైన్లోని 3వ లైన్లో ఉన్న సంతోషం మన జీవితాల్లోనికి రావాలి అని అంటే మనం ఏం చెయ్యాలి? 1 లైను 2 లైను బాగానే ఉంది. 3వ లైన్లో ఉన్నటువంటి ఆశీర్వాదం, 4వ లైన్లో ఉన్నటువంటి ఆశీర్వాదం మన మీదకి, మన కుటుంబం మీదకి, మన బిడ్డల మీదకి రావాలి అంటే ఏం చెయ్యాలి? కోతకాలమున మనుష్యులు సంతోషించినట్లు, దోపుడు సొమ్ము పంచుకొని వారు సంతోషించినట్లు, అలాంటి సంతోషం మనకు ఉండాలంటే మనం ఏం చెయ్యాలి? 5వ లైన్లో వ్రాయబడి ఉంది, వారిని సన్నిధిని సంతోషించుచున్నారు. వారి సంతోషానికి కారణం ఏంటి? వారి ఆనందానికి కారణం ఏంటి? అలాంటి ఆనందం మనలో ఉండాలంటే మనం ఏం చెయ్యాలి? అలాంటి సంతోషం మనలో ఉండాలంటే మనం ఏం చెయ్యాలి అని కనుక ఆలోచన చేస్తే, ఒకటి రెండు మాటలు నేను జ్ఞాపకం చేస్తాను. కీర్తనల గ్రంథం అందరూ తీయండి. కీర్తనల గ్రంథం 126వ కీర్తన, 126వ కీర్తన 5వ శరణాన్ని గనక మనం చదివితే, అమ్మా మరలా చదువమ్మా, ఇంకొంచెం గట్టిగా చదువమ్మా. కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదురు. 6వ వచనం కూడా చదవమ్మా. పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచు పోవు విత్తువాడు సంతోషగానము చేయుచు పనలు మోసుకొని వచ్చును. అబ్బా, చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. వినండి, 5వ వచనములో ఇలాగూ వ్రాయబడి ఉంది,
కన్నీళ్లు విడుచుచు విత్తువారు. వినండి ప్రియులారా, కన్నీళ్లు విడుచుచు విత్తువారు. మనందరం కూడా కోనసీమ మంది, పల్లెటూరు మంది. పొలాల గురించి మనకు ఎవరో చెప్పవలసిన పని లేదు. ఊడుపు అంటే ఏంటో, కోత అంటే ఏంటో, కలుపు అంటే ఏంటో. పట్నం వాళ్ళకి ఊడుపు తెలీదు, కలుపు తెలీదు, కోత తెలీదు. అంటే ఈ మూడిట్ల యొక్క పరమార్థాలు వాళ్ళకి తెలియదు. పోత అంటే అంతకంటే తెలియదు. పోతకి కోతకి కూడా ఒకటే అనుకుంటారు. కానీ మనం పల్లెటూరు వాళ్ళం కదా, మనకు అన్నీ తెలుసు. కోత అంటే ఏంటో అండి, ఊడుపు అంటే ఏంటో, నారుమడి అంటే ఏంటో, ఇవన్నీ కూడా మనకు తెలుసు. కాబట్టి 5వ వచనంలో ఏమని చదివాము? కన్నీళ్లు విడుచుచు విత్తువారు. ఇప్పుడు చేను ఊడ్చేటప్పుడు కానీ, ఆకుమడి వేసేటప్పుడు కానీ ఏ రైతైనా ఏడుస్తూ విత్తనాలు చల్లుతాడమ్మా? ఏ స్త్రీ అయినా ఆ ఊడుపు ఊడ్చేటప్పుడు ఏడుస్తూ ఆ యొక్క మోనలు విత్తుతారమ్మా? విత్తరు. మరి ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు ఇలా రాయించాడు? పొలాన్ని విత్తే సమయంలో ఎవరు ఏడవరు. ఆ పొలాన్ని విత్తే సమయంలో నారుమడేసే రైతు అనుకుంటాడు, ఈ పొలం, ఈ విత్తనాలు బాగా ఫలించాలి, ఈ ఆకుమడి బాగా ఎదగాలి, నేను చల్లిన విత్తనాలు ఎంతైతే పొలం నాకుందో ఆ పొలానికి సరిపోవాలి అనే ఉద్దేశంతో ఆ రైతు విత్తనాలు చల్లుతాడు. విత్తనాలు చల్లే రైతు సగం విత్తనాలు మొలిచి సగం విత్తనాలు ఎలకలు తినేసిన గాక అనుకుంటాడా? అనుకోవడం. ఆ రైతు ఏమనుకుంటాడంటే విత్తనాలన్నీ ఫలించాలి, ఈ నారుమడి చక్కగా పెరగాలి. ఏదైతే ప్రియులారా, ఈ నారుమడి నా అంచనా 2 ఎకరాలకి సరిపోవాలన్నట్టుగా విత్తనాలు నేను చల్లాను, 2 ఎకరాలకి కూడా సరిపోవాలి అనే ఉద్దేశంతో చల్లుతాడు. ఎకరానికి సరిపోవాలి, ఇది ఎకరానికి నేను అక్కడక్కడ తిరిగి ఏరికి నెట్టుకొచ్చి నేను ఓడ్చాలి అనుకుంటాడా? ఏ రైతు అయినా అనుకోడు. ప్రతి రైతు కూడా సంతోషంతో విత్తుతూ ఉంటాడు. మరి దేవుడు ఎందుకు ఇలా రాశాడు? దేవుని గ్రంథములో, పైగా ప్రవక్తలలో ప్రియులారా, ఆ కీర్తనల గ్రంథాన్ని మనం ఆలోచన చేస్తే అద్భుతమైనటువంటి కీర్తనకారుల ద్వారా కృపగలిగిన దేవుడు ఈ మాటలు వ్రాయించాడు. 25వ కీర్తన, 125వ కీర్తన యాత్రా కీర్తన అంటారు. యాత్రా కీర్తన. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఎందుకు దేవుడు ఇలాగూ వ్రాయించాడు? 126వ కీర్తన ఎందుకు దేవుడు ఇలాగూ వ్రాయించాడు అని గనక ఆలోచన చేస్తే, పొలము కుటుంబం అయితే, వినండి, పొలము కుటుంబం అయితే ప్రియులారా, విత్తనము నీవు కావాలి. దేవునికి స్తోత్రం. ఆ విత్తనం ఎలా విత్తబడాలి అని గనక ఆలోచన చేస్తే, దేవుని యొక్క సన్నిధిలో అది కన్నీటి ద్వారా విత్తబడాలి. అంటే దేవుని యొక్క సన్నిధిలో నీవు నీ కుటుంబం కోసము, నీ బిడ్డల కోసము, లేకపోతే నీ సంఘము కోసము, లేకపోతే నీకు సంబంధించినటువంటి వారి కోసం నువ్వేం చెయ్యాలి అని అంటే, కన్నీరు విడిచి ప్రార్థించే ఒక తల్లివిగా నీవు విత్తాలి, ఒక ప్రార్థించే తండ్రివిగా నీవు విత్తాలి. ఎప్పుడైతే ప్రియులారా కన్నీటితో ఆ విత్తనం విత్తుతావో, ఏ విత్తనం? పొలములో చల్లే విత్తనం కాదు, పొలములో చల్లే విత్తనం కాదు, కుటుంబం అనే విత్తనం. మోకరించి దేవుని యొక్క పాదాల దగ్గర, ప్రభువా, ఇదిగో ఈ బిడ్డని నీ చేతికి అప్పగిస్తూ ఉన్నాను, ఇదిగో ఈ బిడ్డని నీ చేతిలో పెడుతూ ఉన్నాను అన్న అదే కదా ప్రార్థన చేసింది. ఇతను భవిష్యత్తు బంగారం అయిపోవాలని ప్రార్థన చేయలేదు. నీ చిత్తం, నువ్వు ఎలా వాడుకుంటావో వాడుకో, నువ్వు నాకు ఇస్తే నేను నీకు ఇచ్చేస్తాను, అంతే. ఇంకా అతను భవిష్యత్తు గురించి ఏమైనా అక్కడ చెప్పిందండి? నేను డాక్టర్ని చేస్తాను, యాక్టర్ని చేస్తాను చెప్పిందా? చెప్పలేదు. ఆమె చెప్పిన మాట ఏంటంటే, ప్రభువా, ఇతను భవిష్యత్తు ఏం చేస్తావో నీ ఇష్టం, నువ్వు నాకు బిడ్డని ఇయ్యి, నేను నీకు ఆ బిడ్డని నీ పనికిస్తాను. అంతేనా? పనికిచ్చింది. ఏ పనికిచ్చింది? దేవుని పనికిచ్చింది. దేవుని పని కంటే సాక్షాత్తు ప్రియులారా, దేవుడు వచ్చి కుర్చీలో కూర్చుని నాకు ఇది చెయ్యి అది చేయని దేవుడు అడుగుతాడా? అడగడు. అక్కడ ఉన్నటువంటి యాజకుని చేతికి ఇచ్చింది, అంతే కదమ్మా, ప్రవక్త చేతికి ఇచ్చింది.
ప్రవక్త చేతికి ఇచ్చింది. ప్రియులారా, ప్రవక్త చేతికి ఇస్తే ఆ ప్రవక్తకి ప్రియులారా అతడు ఏం చేస్తా ఉన్నాడు? పరిచర్య చేస్తా ఉన్నాడు. వినండి ప్రియులారా, పరిచర్య చేస్తా ఉన్నాడు, పరిచర్య చేస్తా ఉన్నాడు. ప్రియులారా, ఎప్పుడైతే పరిచర్య చేస్తూ ఉన్నాడో దేవుడు వాడుకోవటం ప్రారంభిస్తూ ఉన్నాడు. అలా వాడుకోవడానికి కారణం ఏమిటి? ప్రియులారా, తల్లి ఆ మందిరములో ఎలాగ విత్తింది విత్తనం? కన్నీటితో విత్తింది. ఆ కన్నీటిని చూసి ఆ యాజకుడు ఏమనుకున్నాడు? అమ్మా కదా, వినండి ప్రియులారా, అంటే ప్రియులారా ఆమె విత్తినటువంటి ఆ కన్నీరు మనం ఆలోచన చేసినట్లయితే పెదాలు మాత్రమే కదులుతున్నాయి కానీ అంతరంగంలో నుండి స్వరం బయటికి రావట్లేదు. అంటే అప్పటికే ఏడ్చి ఏడ్చి కన్నీరు ఆవిరైపోయింది, కళ్ళు ఎండిపోయినాయి. వినండి ప్రియ దేవుని బిడ్డలారా, కన్నీళ్లు విడుచుచు విత్తేవారు సంతోషగానముతో పంట కోస్తారు. అన్నానబడినటువంటి ఈ స్త్రీ ఎలా విత్తిందండి? కన్నీటితో విత్తింది, భారముతో విత్తింది. ప్రభువా, ఇదిగో నీవిస్తే నీ పని కొరకు నేను ఇస్తాను, నీ పని కొరకు నేను ఇస్తాను. ఒక రోజున ప్రియులారా మన ప్రాంతంలోనే అది 40 దినాల ఉపవాస దినముల కూడిక, 40 దినాల ఉపవాస రోజులు కూడికలు జరుగుతూ ఉన్నాయి. అప్పటికి రమేష్ మైక కడుతూ ఉండేవాడు. ఆల్రెడీ పెళ్ళైనటువంటి కొత్తలో అప్పుడప్పుడు వస్తూ ఉండేవాడు. పెళ్ళి కాకముందు రెగ్యులర్గా పనిచేసేవాడు. పెళ్ళైన తర్వాత మరి రమ్య ఏమందో నాకు తెలియదు. ఏమండి ఇప్పుడు మీకు పెళ్ళి అయిపోయింది కదా, ఇక మీకెందుకండి ఇవన్నీ చంటి పిల్లోడు చేస్తున్నట్టు మీరు చేస్తున్నారు అందేమో నాకు తెలియదు. అందని నేను అంటలేదు, కానీ అప్పుడప్పుడు వస్తూ ఉండేవాడు, అప్పుడప్పుడు డొమ్మా కొట్టేస్తూ ఉండేవాడు. మరి వచ్చినా డొమ్మా కొట్టినా నాకు తప్పదు కదా, కట్టుకోవాలి కదా. నాయన ఎక్కడున్నామని ఫోన్ చేశాను. షాప్ కాడున్నానండి అన్నాడు. మనసులో అనుకున్నాను, రమ్య రాకముందు రోజు వచ్చేసేవాడు పెందలకాడని, రమ్య వచ్చిన తర్వాత రావటం మానేశాడు అని మనసులో అనుకున్నాను. సరే, ఓ ఇంటికి వెళ్ళాను. ఓ ఇంటికి వెళ్ళేసరికి ఆ తల్లి పిల్లోడితో అంటుంది, రేయ్ పాస్టర్ గారు వస్తున్నారు, ఇప్పుడు నిన్ను రమ్మంటారు, నువ్వు ఎక్కడికైనా ఆడుకోనాకి వెళ్ళిపో అంట. నాకు అసలే వినపడదు. అంటే నాకు వినపడ్డాది, అంటే ఆ తల్లి అంత గట్టిగా అన్నదో. గమనించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాను అని అంటే, దేవుని పని కొరకు ప్రియులారా మనము కరిగిపోవాలి, మన కుటుంబం కరిగిపోవాలి. ఆ సంతోషం మన కళ్ళల్లో చూడాలి అని అంటే, మన బిడ్డల సంతోషం మన కళ్ళల్లో చూడాలి అని అంటే, మన కుటుంబం మన బిడ్డల యొక్క ఆనందం మన కళ్ళల్లో చూడాలి అని అంటే ప్రియులారా మనం ఎలాగెత్తాలంట? కన్నీళ్లతో విత్తాలి. అంటే మన బిడ్డల కోసం ప్రార్థన అనే ధూపం ఎప్పుడైతే వేస్తామో ప్రియులారా, ప్రార్థన ధూపముతో ప్రియులారా మన కుటుంబాన్ని పెంచుతామో ప్రియులారా ఎలాగుంటుంది? 9వ అధ్యాయము యెషయా గ్రంథం 9వ అధ్యాయము రండి, 4వ లైన్లోకి రండి, 3వ లైన్లోకి రండి. కోతకాలమున మనుషులు సంతోషించినట్లు, అంటే కోతకాలమున ప్రియులారా ఇప్పుడు కోతలు వచ్చేసినాయి. ఈ బైపాస్ హైవే రోడ్ నిండా కూడా ధాన్యం. దేవుడు మంచి వాతావరణం ఇచ్చాడు. రైతులు గబగబా పోగు చేసుకుంటున్నారు. ఏమో వర్షమో తుఫానో వానో వంగుడో ఇవి వచ్చేలోపు మనం ఒబ్బిడైపోవాలని చెప్పి గబగబా కోసేస్తూ ఉన్నారు, ఒబ్బిడి చేసేసుకుంటా ఉన్నారు. రాత్రి నేను వెళ్తూ ఉన్నప్పుడు హైవే అంతా కూడా ధాన్యమే. మా పాస్టర్ గారితో అంటున్నాను, రైతులకి ఎంత ధైర్యం, ఒక్కరు కూడా ఈ ధాన్యం పోగు చేసి బరకాలు కప్పలేదు. అంటే వీళ్ళకి వాతావరణ సూచన దేవుడు తెలియజేశాడేమో. దేవునికి స్తోత్ర. ప్రియులారా, ఇప్పుడు కోతకాలంలో రైతులకి ఎలాగుంటుంది అని అంటే వారి సంతోషానికి అవధులు ఉండవు. కారణం ప్రియులారా, ఈ 3 నెలలు ఏదైతే కష్టపడ్డారో, ఈ 4 నెలలు ఏదైతే కష్టపడ్డారో ప్రియులారా, ఆకుమడి వేయడానికి ఏదైనా ఒక వ్యాపారి దగ్గర అప్పు తెచ్చారేమో, కలుపు తీయడానికి అప్పు తెచ్చారేమో, కోత కోయడానికి అప్పు తెచ్చారేమో. ఇప్పుడు వారి కళ్ళల్లో మెదిలే సంతోషం ఏంటంటే, ఇదిగో ఈ పంటను అమ్మి
నాకున్నటువంటి ప్రతి అప్పు తీర్చుకోవాలి, మిగిలిన డబ్బుతో నా కుటుంబానికి, నా కుటుంబ క్షేమానికి ఏదైనా నేను వాడుకోవాలి అని చెప్పి వారి కళ్ళల్లో ఏముంటుంది? ఆనందం కనబడుతూ ఉంటుంది. అంత మాత్రమే కాదు, కింద 4వ లైన్లో ఏమి రాయబడిందంటే, దోపుడు సొమ్ము పంచుకొని వారు సంతోషించినట్లు. దోపుడు సొమ్ము పంచుకొని వారు. దోపుడు సొమ్ము అంటే సాధారణంగా దోపుడు సొమ్ము అని అంటే కన్నమేసిన సొమ్ము, దొంగిలించిన సొమ్ము, ఎత్తుకొచ్చిన సొమ్ము. కానీ మన క్రైస్తవులం కదా, దేవుడు మనల్ని అలా చేయడు, దోచుకునేవారిగా చేయడు, అంటే దొబ్బుకొచ్చేవారిగా చేయడు, దొంగిలించేవారిగా అంతకంటే చేయడు. మరి ఎందుకు దేవుడు రాశాడు ఇలాగా? అంతే కదా, మరి ఎందుకు రాశాడు దేవుడు? రండి, దినవృత్తాంతముల 2వ గ్రంథం 20వ అధ్యాయము. దినవృత్తాంతముల 2వ గ్రంథం 20వ అధ్యాయములో ప్రియులారా, 20 అధ్యాయాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు ఇదంతా కూడా మనకు తెలిసినటువంటి సత్యం. 20 అధ్యాయం మొదటి నుండి కొన్ని వచనాలు చదివితే ఇక్కడ రాజు ఎవరంటే ఎవరమ్మా? యెహోషాపాతు. యెహోషాపాతు ఎలాంటి వాడు అని అంటే దేవుని యందు భయము కలిగినటువంటి వాడు, దేవుని యందు భక్తి కలిగినటువంటి వాడు. ఈ రాజును చంపేయడానికి మరికొంతమంది రాజులు ఇతని మీదకి వస్తే, ఇతని దేశం మీదకి వస్తే, ఆ కబురు ఇతని దగ్గరకు వస్తే ఇతడు సంఘాన్ని పిలిచి అంటాడు, సైనికుల్ని పిలిచి అంటాడు, నాయకుల్ని పిలిచి అంటాడు, అబ్బాయి వాళ్ళు కత్తులు కటారులతో మన మీదకి వచ్చారు, ఇప్పుడు వారిని మనం చంపాలి. రైటే, ఇప్పుడు మనం వారిని చంపి వారిని మనం దోసుకోవాలి. అయితే మీరు బాణాలు, విల్లులు, కత్తులు, కటార్లు, సోలాలు పట్టుకోవసరం లేదు. మీరు పాటల పుస్తకాలు పట్టుకుని, బైబిల్ పట్టుకుని మందిరంలోనికి వెళ్ళి పాటలు పాడడం మొదలెట్టండి అన్నాడు. సంఘానికి అర్థం కాలేదు. మా రాజుగారికి పిచ్చి వచ్చేసింది అనుకున్నా. రాజుగారికి పిచ్చి వచ్చిందా? సంఘానికి పిచ్చి వచ్చిందా? సంఘానికి పిచ్చి వచ్చింది. రాజుగారు అంటున్నారు, పాటల పుస్తకాలు పట్టుకుని వెళ్ళండి, మందిరంలోనికి పాటలు పాడండి, ప్రార్థన చేయండి, ఆరాధన చేయండి, వాక్యం చదవండి. వెళ్ళారు, కొద్దిసేపు పాటలు పాడుతూ ఉన్నారు, కొద్దిసేపు ఆరాధన చేస్తూ ఉన్నారు, కొద్దిసేపు వాక్యాన్ని చదువుతూ ఉన్నారు. ప్రియులారా, వాక్యం చదువుతూ ఉంటే, ఇక్కడ వీళ్ళు ఆరాధన చేస్తూ ఉంటే, ఏదైతే శత్రువులు సులాలు పట్టుకుని వీళ్ళ మీదకి వచ్చారో, ఏదైతే శత్రువులు ప్రియులారా వీళ్ళ మీదకి కత్తులు పట్టుకుని వచ్చారో, వాళ్ళు వెన్నులో ప్రియులారా వణుకు పుడుతుందంట. ఏం పుడుతుందమ్మా? వెన్నులో వణుకు పుడుతుందంట. ఏంటి ఇలా ఊగిపోతున్నాం మనము? ఈ భయం ఏంటి మనకు అర్థం కావట్లేదు. ప్రియులారా, రండి ఒక్క వచనం చదువుకుందాం. 25వ వచనానికి రండి. యెహోషాపాతును అంటే ముందు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కానీ అవన్నీ నేను జ్ఞాపకం చేయట్లేదు, సమయం అవుతుంది. 25వ వచనానికి వచ్చాము. యెహోషాపాతును అతని జనులను వారి వస్తువులను దోచుకొనుటకు దగ్గరకు రాగా, ఆ శవముల యొద్ద విస్తారమైన ధనమును, ప్రశస్తమైన నగలును కనబడెను. వినండి వినండి ప్రియులారా, ఎవరి దగ్గర? ఆ ప్రజల దగ్గర. ఎవరా ప్రజలు? ఎవరా ప్రజలు? 1వ వచనంలో వ్రాయబడి ఉంది కదా, కొన్ని దేశాల వారు, 3 దేశాల వారు వచ్చారు. 1 మోయాబీయులు, 2 అమ్మోనీయులు, 3 మోయోనీయులు. ఈ 3 దేశాల వారు యెహోషాపాతు మీదకి వచ్చి ఇశ్రాయేలు జనాంగాన్ని చంపాలని వచ్చారు. చంపాలని వస్తే ఇప్పుడు యెహోషాపాతు అన్నాడు, అబ్బాయి మీరు కత్తులు, కటార్లు, సొలాలు పట్టుకుని వెళ్ళకండి, పాటల పుస్తకాలు పట్టుకుని మందిరంలోనికి వెళ్ళండి. మీరు పాటల పుస్తకాలు పట్టుకుని మందిరంలోనికి రావాలని మీకు అందరికీ కూడా సంఘం తరపున ఒక పుస్తకం ఇచ్చాము. ఎంతమంది దగ్గర ఉన్నాయంటారు అని నేను అడగట్లేదు అండి. అసలు ఎంతమంది మందిరానికి కట్టుకుని వస్తున్నారు అని కూడా నేను అడగట్లేదు. పాట పాడుతూ ఉంటే ప్రియులారా మన దగ్గర పాటే ఉండట్లేదు చూడ్డానికి. కారణం మన దగ్గర ఏం లేదు, పాటల పుస్తకం లేదు. అంటే ఇంటికాడ లేదా? ఇంటికాడ ఉంది, కానీ మనం దాన్ని తెచ్చుకోవట్లేదు. కానీ ఇశ్రాయేలీయులు ప్రియులారా ఏం చేశారట? ఆ పాటల పుస్తకాలను పట్టుకుని వెళ్ళి పాడడం మొదలు పెడితే చూపించడం మంచిదేమో ప్రియులారా. కొంచెం పైకి చదవండి అమ్మ. ఏం జరిగింది? వారు పాడుటకును స్తుతించుటకును 22వ వచనం మొదలు పెట్టగా, యెహోవా యోధా వారి మీదకి వచ్చిన అమ్మోనీయులను, మోయాబీలను, శేయరు మన్యవాసులను, మాటుగాండ్రను,
పెట్టెను గనుక వారు హతులైరి. వారిని ఎవరు చంపలేదు. ప్రియులారా, వీరు ప్రభుని ఆరాధన చేస్తూ ఉంటే వారిలో వారు గలిబిలు వచ్చి వారిని వారు పొడుచుకుని చచ్చిపోతే, మనం క్రైస్తవులం కాబట్టి దొంగతనం చేయవలసిన పని లేదు అని చెప్పడానికి దేవుడు ఏం చేశాడు అని అంటే, వారికి వారే పొడుచుకుని చచ్చిపోతే యుద్ధ భూమిలో ప్రియులారా వీరు వారి దగ్గరికి వెళ్ళి చూస్తే వాళ్ళు చచ్చిపోయి ఉన్నారు. వాళ్ళ దగ్గర ఏమున్నాయి అంటే 25వ వచనంలో ఏమున్నాయమ్మా? విస్తారమైనటువంటి ధనము, విస్తారమైన ధనము. ప్రియులారా, చాలా శ్రేష్టమైనటువంటి నగలు అక్కడ కనబడుతూ ఉన్నాయి. ఎంత ఉంది అని అంటే, తమకిష్టమైనంత మట్టుకు తీసుకొని పోగలిగినంత కంటే ఎక్కువ సొమ్ము వారి దగ్గర కనపడ్డాదంటే. 26వ వచనం చదవండి. 4వ దినమున వారు బెరాకాలోయలో కూడిరి. అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిరి. వినండి, కారణం ఏంటి? ప్రియులారా, 9వ అధ్యాయం యెషయా గ్రంథం 9వ అధ్యాయము మరలా 3వ వచనానికి మనం వచ్చినట్లయితే, కొల్ల సొమ్ముతో పంచుకున్న వానికి కలిగిన సంతోషం. ఇప్పుడు ప్రియులారా, ఎవరిని కావాలని వీరు దోచుకోలేదు కానీ దేవుడే వీరికి ఇచ్చాడు. ప్రియులారా, ఇప్పుడు ఆ ధనాన్ని చూచి వారి నోట్లో ఏముంది? సంతోషం. అందుకే సామెతల గ్రంథంలో రాయబడి ఉంది, మర్రిగై ఉన్నటువంటి ధనాన్ని నేను మీకు ఇస్తాను. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా, 27వ వచనం కూడా చదువుదామా? దినవృత్తాంతముల 2వ గ్రంథం 20వ అధ్యాయం 27వ వచనంలో, ఎలాగున యెహోవా వారి శత్రువుల మీద వారికి జయము అనుగ్రహించి వారిని సంతోషపరచెను. చాలు. అలాగైతే ఈ మధ్యాహ్న కాల సమయంలో మరి నీ సంతోషం అధికం కావాలి అని అంటే, యెషయా గ్రంథంలో 9వ అధ్యాయం 3వ వచనంలో వ్రాయబడినటువంటి ప్రకారము, 9వ అధ్యాయము 3వ వచనంలో వ్రాయబడినటువంటి ప్రకారము నీ జనము విస్తరించబడాలి అని అంటే, నీ సంతోషం వృద్ధిపరచబడాలి అని అంటే, ప్రియులారా, దోపుడు సొమ్ము పంచుకొని వారికి కలిగిన సంతోషం నీకు కలగాలి అని అంటే 126 కీర్తనలు మనం చదివాము. 5-6 వచనాల్లో కన్నీటితో విత్తాలి అనగా, అన్నాను మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రియులారా, అన్న ఏం చేసింది? కన్నీటితో విత్తింది. కన్నీటితో విత్తింది, ప్రార్థన చేసింది ప్రియులారా, దేవునితో పోరాడింది ప్రియులారా. ఇప్పుడు ఆ మనసుకి ఎంత సంతోషం అంటే, ఆమె గర్భాన పుట్టినటువంటి వాడు ఒక ప్రక్క దేవునికి యాజకుడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదు, ఇశ్రాయేలీయులకి నాయకుడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదు, ఇశ్రాయేలీయులకి ప్రియులారా ప్రవక్తగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అబ్బా, ఇప్పుడు ఆ తల్లికి ఎలా ఉంటుందో చెప్పండి? ఆ తల్లికి ఎలాగుంటుందో చెప్పండి? ఆ తల్లి నోరంతా నవ్వే, ఆ తల్లి నోరంతా నవ్వుతో నిండిపోయి, అంతరంగమంతా సంతోషంతో నిండిపోయి, ప్రియులారా, యెషయా గ్రంథం 9వ అధ్యాయంలో 3వ వచనంలో రాయబడిన సంతోషం ఆ తల్లి అంతరంగంలో నింపబడి ఉంటుంది. మరి అలాగైతే ఈ మధ్యాహ్న కాల సమయంలో మనము, మన కుటుంబం, మనము, మన బిడ్డలు, మనము, మన పొరుగువారు, మనము, మన సంఘం దీవించబడాలి అని అంటే, ప్రియులారా, మన జనాంగం విస్తరింపబడాలి అని అంటే, మన సంతోషం వృద్ధి అవ్వాలి రోజు రోజుకి. ప్రియులారా, ఎవరో ఏదో సంపాదించుకుంటున్నారని ప్రియులారా మన లోపల అసూయ పెంచుకున్నాం అనుకోండి, మనం అభివృద్ధి చెందడం కాదు కదా, ఉన్నది కూడా దిగజారిపోతుంది. మేము చదువుకునేటప్పుడు ప్రియులారా ఏదో కుక్క మొక్క కథ చెప్తూ ఉండేవారు కదమ్మా. అందరికీ తెలిసినటువంటి కథే, అందరికీ తెలిసిందే. ఏదో దానికి దొరికింది అది అట్టికి నల్లొచ్చు కదా. ప్రియులారా, అక్కడ కనపడేది కూడా దానికే కావాలంటుంది. అక్కడ కనపడేది కూడా వంతెన మీద నుంచి వెళ్తుంటే కింద నీటిలో చూసిందంట, దానికి ఏం కనపడ్డాది? నీడ కనపడ్డాది. అంటే ఆ నీడలో దానికి ఏం కనపడ్డాది? ఇంకో ముక్క కనపడ్డాది, ఇంకో ముక్క కనపడ్డాది. ఆ ముక్క కూడా కావాలనుకుంది, ఉన్నది ఊడిపోయింది. కాబట్టి ప్రియులారా, మన సంతోషం పరిపూర్ణం కావాలి అంటే పక్కవారు బాగుండాలని ప్రార్థన చేద్దాం.
పక్కవారు సంతోషంగా ఉండాలని ప్రార్థన చేద్దాం. ప్రియులారా, మనలాగే వారు కూడా బాగుండాలని ప్రార్థన చేద్దాం. అప్పుడే ప్రియులారా మన నోట్లో ఏముంటుంది? సంతోషం ఉంటుంది. అప్పుడే మన ఇంటిలో ఆనందం ఉంటుంది. అంత మాత్రమే కాదు, మన బిడ్డలు ప్రియులారా సాకోపశాకులుగా వర్ధిల్లుతూ ఉంటారు. మన ఇంట్లో సంతోషం ఎలాగుంటుంది అని అంటే, దోపుడు సొమ్ము పంచుకున్న వారికి ఎలాంటి సంతోషం ఉంటుందో. ఇప్పుడు మోయానీయులు, అమ్మోనీయులు, మోయాబీయులు ప్రియులారా చచ్చిపోతే, ఇప్పుడు ఇశ్రాయేలీలు వారి దగ్గరికి వెళ్తే, అప్పుడు యుద్ధాలు జరిగినప్పుడు సాధారణంగా ఏం చేసేవారంటే, ప్రియులారా యుద్ధాల్లో ఓడిపోయినటువంటి చనిపోయిన వారి దగ్గరికి గెలిచిన వాళ్ళు వెళ్ళి వారి ఆయుధాలు దోచుకునేవారు, వారి దగ్గర ఉన్న సామాగ్రి బాణాలు తెచ్చుకునేవారు. కానీ వీళ్ళకి ఏం దొరికింది అని కనుక ఆలోచన చేస్తే, వారి దగ్గర ఏముందంటమ్మా? విస్తారమైనటువంటి దోపుడు సొమ్ము, నగలు ఉన్నాయంట. అలాగైతే ఈ మధ్యాహ్న కాల సమయంలో నేను సంఘానికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. వాళ్ళు బాగున్నారు, వీళ్ళు బాగున్నారు, నాకే వచ్చిన ఈ శ్రమలన్నీ అని చెప్పి మనం వేదన పడే కంటే 126వ కీర్తనలో వ్రాయబడినటువంటి ప్రకారము ప్రియులారా, మనము మన కుటుంబం కొరకు, మన బిడ్డల కొరకు కన్నీటితో ప్రియులారా విత్తడం నేర్చుకుందాం, ప్రార్థన చేయడం నేర్చుకుందాం, దేవుని దగ్గర పోరాడడం నేర్చుకుందాం, దేవుని దగ్గర ప్రియులారా మనము బ్రతకడం నేర్చుకుందాం. అప్పుడు దేవుడు మన నోట్లో ఏమిస్తాడంటే నవ్విస్తాడు, మన అవసరతలు తీరుస్తాడు. ప్రియులారా, మనం ఎవరి మీద ఏడ్చినంత మాత్రాన మన అవసరతలు తీరవు. నోటి మాట ప్రియులారా ఊహించినటువంటి హానికరమే కానీ ఉపయోగమేమీ ఉండదు. అదే దేవునికి చెప్పుకుంటే ప్రియులారా, కృపగలిగిన దేవుని సన్నిధిలో మొరపెడితే ప్రియులారా మన పక్షాన కార్యాలు చేసేవాడు. ఆమేన్. నా స్వామి గారు జ్ఞాపకం చేశారు, ఇప్పుడు అమూల్యంగా పరీక్షలు వచ్చినాయి అని చెప్పి, ప్రభా పరీక్షలు వచ్చినాయి రాసేనా ఆయన అంటే రాసేస్తాడైనా? రాయడు. ప్రియులారా మనం కష్టపడాలి, మనం చదవాలి. అప్పుడే ప్రియులారా ఆయన కృప మనకు తోడుగా ఉంటూ ఉంది. ఆమేన్. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది, వారి యొక్క సంతోషమును నీవు వృద్ధిపరచుచున్నావు, వారి జనమును విస్తరింపజేయుచున్నావు. మన కుటుంబం మనము విస్తరింపబడాలంటే, సంతోషించాలి అని అంటే, ఆనందించాలి అని అంటే ప్రియులారా కన్నీటితో విత్తాలి, కన్నీటితో విత్తాలి. ప్రార్థన అనే ధూపం మనం వేయాలి. ఆమేన్. కాబట్టి ఒక మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను, దేవుని చిత్తమైతే వీలైతే ప్రియులారా మీ కుటుంబంలో కేవలం మందిరానికి వచ్చినప్పుడు మాత్రమే, లేకపోతే సంవత్సరానికి ఒకసారి పెట్టినప్పుడు మాత్రమే కాదు, కానీ ప్రతి వారానికి ఒక పర్యాయం ప్రియులారా దేవుని యొక్క పాదాల దగ్గర ఉపవాసముతో మనం దేవుని సన్నిధిని గడపడానికి ప్రయత్నం చేద్దాం. వారానికి ఒక పర్యాయం అంటే ఆ ఉపవాసం ఎలాగుండాలి అని అంటే, ఏదో యాదృచ్ఛికంగా జరిగిపోకూడదు. ఇందాక అని చెప్పినట్లుగా ఒక ప్లానింగ్ ప్రకారం ముందుగా నీ మనసుకి నువ్వు తీర్మానం చేసిన వాడవై ఉండాలి, నీ మనసులో తీర్మానించుకున్న వాడవై ఉండాలి. అది నీకు నీ కుటుంబం కలిసి వచ్చే అవకాశాలు ఉండాలి, అది నీ చుట్టూ నీ బిడ్డలు కూర్చునే అవకాశం ఉండాలి. అలాంటి సమయాలను నువ్వు ప్రిపేర్ చేసుకుని ప్రియులారా, కూర లేదని చెప్పి ఉపవాసం ఉండడం కాదు, పత్తుంటే ఉపవాసం కాదు సుమా, పత్తుంటే ఉపవాసం కాదు, కావాలని చెప్పి నిన్ను నీవు ఉపేక్షించుకునేదే ఉపవాసం. దేవునికి స్తోత్రం కలిగి నిన్ను నీవు ఉపేక్షించుకోవాలి, నిన్ను నీవు పరీక్షించుకోవాలి. దావీదు ప్రతిరోజు పరీక్షించుకునేవాడు. 51వ కీర్తనలు అనుకుంటాను, ఆయన అంటాడు, నన్ను బాగుగా కడుగు, నా పాపం పోవునట్లు నన్ను బాగా కడుగుమని ప్రతిరోజు ప్రియులారా తనను తాను పరీక్షించుకుంటూ ఉండేవాడు. అలాగే ఎప్పుడైతే మనం ఉంటామో ప్రియులారా నిశ్చయముగా మన సంతానాన్ని విస్తరింపచేస్తాడు. ప్రియులారా మన తర్వాత మన సంతోషమును ఒకసారి చూడండి, 9వ అధ్యాయం 3వ వచనం, జనమును విస్తరింపచేస్తాడు, సంతోషమును వృద్ధిపరుస్తాడు. ప్రియులారా కోతకాలంలో కలిగే సంతోషం, దోపుడు సొమ్ము పంచుకున్న సంతోషం ఆయన మనకి అనుగ్రహిస్తాడు. దేవుడి మాటలను మన కొరకు దీవించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన మా తండ్రి, గనుడమైన మా ప్రభువానికి వందనాలు. విత్తబడిన వాక్యము ప్రభువా నీ పిల్లలకు దీవెనకరంగా అనుగ్రహించు. యేసు నామమున అడుగుచూ ఉన్నాను తండ్రి. ఆమేన్.